శెట్టివారిపల్లె గ్రామంలో 33/11 kV సబ్స్టేషన్. ఇది ఇన్కమింగ్, ఇటువైపు నుంచి ఇన్కమింగ్ వస్తుంది 33 kV. ఇక్కడ 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, 33/11 kV ట్రాన్స్ఫార్మర్స్ ఇవి. చూడవచ్చు మనం. ఇవి వచ్చేసి కూలింగ్ పర్పస్ కోసం. ఇది ఎయిర్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్. 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఇదంతా ఇన్కమింగ్. ఈ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ యొక్క కెపాసిటీ 5 MVA ట్రాన్స్ఫార్మర్స్ ఇవి. ఇలాంటివి 2 యూనిట్లు ఉన్నాయి. చూడవచ్చు. ఇది ఎల్వి బ్రేకర్. అటువైపు నుంచి ఇన్కమింగ్ వచ్చి ఇది అవుట్ గోయింగ్, అంటే అటువైపు 33 kV స్టెప్ డౌన్ టు 11 kV 11 kV. ఇది ఎల్వి బ్రేకర్ ట్రాన్స్ఫార్మర్ 1కు సంబంధించి. ఇది ఒక బ్రేకర్ దీనికి సంబంధించింది. ఈ సబ్స్టేషన్ నుంచి 3 ఊర్లకి సప్లై అవుతుంది. ఒకటి ఈ శెట్టివారిపల్లె ఫీడర్, ఇది కేశలింగాయపల్లె ఫీడర్. చూడొచ్చు. ఇది వచ్చేసి భూమాయపల్లె ఫీడర్. ఈ సబ్స్టేషన్ నుంచి 3 ఊర్లకి సప్లై అందుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఇది స్టెప్ డౌన్ చేస్తుంది 11 kV నుంచి కంట్రోల్ రూమ్కి. అక్కడ ఉంది కంట్రోల్ రూమ్కి. ఆ కంట్రోల్ రూమ్కి కావాల్సిన సప్లై ఈ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ చేసి ఆ కంట్రోల్ రూమ్కి సప్లై అందిస్తుంది. ఇది చూడవచ్చు. రిలే 11 kV రిలే ప్యానల్. చూడవచ్చు. కింద మొత్తము సాయిల్ ఉండదు ఇక్కడ సబ్స్టేషన్లో. ఇక్కడ స్టోన్స్ వాడతారు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ స్టోన్స్ ఇలా నేల లేకోకుండా, మట్టి లేకోకుండా ఈ స్టోన్స్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్స్ కింద పడతాయి. ఆ సాయిల్ ఉంటే దాని యొక్క ఆయిల్స్ పడి దాని ఆ భూమి యొక్క మట్టి యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది, భూమి కిందికి పోతుంది. ప్లస్ అలా కాకోకుండా ఈ స్టోన్స్ వేస్తారు. ఈ స్టోన్స్ వేయడం వల్ల ఇక్కడ గడ్డి కూడా అంతగా మొలసదు. చూడు, ఇక్కడ గడ్డి కూడా అంతగా ఏం మొలసదు మొత్తము. అదే మట్టి వేస్తే గడ్డి మొలుస్తుంది. గడ్డి మొలచడం వల్ల వర్షం పడినప్పుడు అలా కింద మొత్తం షాక్ కొడుతుంది. ఇప్పుడు మనం కంట్రోల్ రూమ్కి పోదాం. కంట్రోల్ రూమ్ కనబచ్చేది కంట్రోల్ రూమ్.
ఈ 33/11 కేవీ యొక్క కంట్రోల్ రూమ్ అది. ఈ కంట్రోల్ రూమ్, ఇది బస్ బార్, కంట్రోల్ రూమ్, డీసీ ఛార్జెస్, బ్రేకర్, వాటర్ పంప్, యార్డ్ లైట్ 1, యార్డ్ లైట్ 2, అది ఎంసీపీ. ఇది మొత్తము ప్యానల్ బోర్డు. ఈ సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటే ఈ సబ్స్టేషన్ యొక్క సింగిల్ లైన్ డయాగ్రామ్. అది పైనుంచి 33 kV బస్సు ఉంది. ఆ తర్వాత హై ఫ్యూజ్ టెస్టు, పీటీఆర్. సో సింగిల్ లైన్ డయాగ్రామ్. చూశారు కదా సబ్స్టేషన్ లోపల కంట్రోల్ రూమ్ ఇలా ఉంటుంది. ఈ సబ్స్టేషన్లో ఖాళీ ప్లేస్లో మొత్తం చెట్లు కూడా పెంచినారు, చూపిస్తాను మీకు. ఇది మేడి చెట్టు, సబ్స్టేషన్లో పెద్ద మేడి చెట్టు కూడా పెంచినారు. తర్వాత అది బాదం చెట్టు, ఉసిరి చెట్టు, జామ చెట్టు, నేరేడు పండ్ల చెట్లు, మంచిగా చెట్లు కూడా పెంచినారు ఖాళీ ప్లేస్లో, చూడొచ్చు. ఇదంతా వాటర్ సప్లైకి కూడా అక్కడ నుంచి వాటర్ వస్తాయి, అటువైపు మోటార్ ఉంది. ఇదే సెట్టివారిపల్లెలో ఉండే 33/11 kV సబ్స్టేషన్.